మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న 30వ తారీఖు జరిగినటువంటి టీబీకే జేఏసీ అండ్ కాపు రాజకీయ చైతన్య వేదిక కూడా సంయుక్తంగా ఒక చర్చాగోష్ఠి, ఒక సదస్సు లాంటిది పెట్టుకొని అందరికీ మన గుంటూరులో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాపులందరూ కూడా అక్కడ రావటం జరిగింది. దాదాపు 4500 నుంచి 5500 మంది దాకా వచ్చారని మా అంచనా. బాగా చాలా సక్సెస్ఫుల్గా మీటింగు చాలా చక్కగా జరిగింది. ఈ సక్సెస్ దీన్ని మేము ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఒక ఛానల్, ఏబిఎన్ ఛానల్, ఏదైతే ఈ సభ నిర్వహిస్తున్నారో ఈ సభ నిర్వాహకులు ఒక పార్టీకి అమ్ముడుపోయారని చెప్పేసి, వైసీపీ ప్యాలెస్ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ సభను నిర్వహిస్తున్నారని చెప్పేసి, అమ్ముడుపోయారని చెప్పేసి కాపు వర్గాన్ని మొత్తాన్ని కూడా చాలా చిన్న చూపు చూసి నిరంకుశత్వంగా విమర్శించారు. అంటే కాపులు ఇప్పుడు మళ్ళీ అదే రోజు తెల్లారి సాక్షిలోనూ రసాభాస అని వేసారు. అంటే ఏది నమ్మాలి? ఇక్కడ సాక్షిలోనూ రసాభాస అని వేశారు, మరి అదే ఏబిఎన్ ఛానల్లోనేమో మరి వైసీపీ డైరెక్షన్లో ఇక్కడ నడుస్తుందని చెప్పేసి చెప్పారు. అంటే కాపు వర్గం కానీ కాపులు కానీ ఒక రాజకీయ పార్టీకి అమ్ముడుపోయే కులమా, కుల సంఘాల మావి? అంత ఇది ఉంటే మేము ఎప్పుడో డెవలప్ అయ్యేవాళ్ళం. కాపు వర్గం అనేది అంత నీచంగా అటువంటి పనులు మేము ఎప్పుడూ చేయలేదు, మా కుల సంఘాలు ఎప్పుడు కూడా చెయ్యవు. ఏదన్నా మా ఆస్తులు ఏమైనా సరే తీసుకొచ్చి కుల సంఘాలు నడిపించుకుంటామా కానీ దేహి అని చెప్పేసి ఒకళ్ళని అడుక్కోము. మరి అదే సభలో మేమందరం కూడా ఇప్పుడు రాము గారు చెప్తే వచ్చిన పెద్దల దగ్గర నుంచి 5000, 10,000, 2000, 3000 సందా వేసుకునే గతి అసలు అంత అవసరమే ఉంటుంది? మరి వాళ్ళు కోట్లు ఇచ్చారుగా. మరి ఆ కోట్లు ఎవరి అకౌంట్లో ఇచ్చారు? వైసీపీ ప్యాలెన్స్ నుంచి ఆ కోట్లు ఎవరి అకౌంట్లోకి వచ్చినాయి? నా అకౌంట్లోకి వచ్చినాయా? మీరు చెక్ చేయండి. రాము గారి అకౌంట్లోకి వచ్చినాయా? చెక్ చేయండి. లేకపోతే మా కుల సంఘం అకౌంట్లోకి వచ్చినాయా? మీరు చెక్ చేయండి. నిరాధారమైనటువంటి ఇటువంటి అపోహల్ని గుడ్డగాల్చి నెత్తిన పడేసే ఇటువంటి నమ్మొద్దు. దయచేసి మాకు ఏబిఎన్ అన్నా కానీ రాధాకృష్ణ గారు అన్నా కానీ మేమందరం చాలా గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చుకొని ఈ 5 సంవత్సరాలు వాళ్ళ ఛానల్ని నడుపుతున్నారు. మా కాపు సంఘాలు కూడా, మా కాపు సంఘ నాయకులు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు వారిలాగానే. కాబట్టి ఆ నొప్పేందో మరి వాళ్ళకి తెలుసు. మేము ఒకటే దయచేసి రాధాకృష్ణ గారికి నేను విన్నవించుకుంటున్నాను, సార్ మీకు ఆ పై స్థాయిలో ఇటువంటి చిన్న ఆలోచించడం తెలియదేమో, కానీ కింద ఏమి జరుగుతుంది, లేకపోతే కింద స్థాయిలో ఉన్నటువంటి గుంటూరులో ఉన్న మీ ప్రతినిధులు ఏం చేస్తున్నారు, ఎవరు ప్రలోభ పెడితే ఇటువంటి న్యూస్ మీ దాకా వస్తుంది, మీరు ఒకసారి పోస్ట్ మార్టం చేసుకొని దీన్ని పరిశీలించి చూడవలసిందిగా కోరుచున్నాం. అది కాక ఇంకో విషయం, మరి వైసీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడన్నా మా సభలో ఏ ఒక్కరన్నా అంత సభ మీరు ఇప్పటికీ మీ వీడియో క్లిప్పింగ్స్ మీరందరూ మీడియా మిత్రులు తీసినటువంటి ఫోటోలు వీడియోస్ అన్నీ ఉంటాయి. ఒక్క వైసీపీ నాయకుడు ఉన్నాడా? మర్యాద పూర్వకంగా మేము అందరినీ పిలిచాము, వాళ్ళు రాలేదు. ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చారు, కనపడి వెళ్ళిపోయారు. ఎవరన్నా మాట్లాడారా? లేదు కదా. అటువంటప్పుడు ఇటువంటి సవ్యంగా ఇటువంటి చక్కగా ఒక క్రమశిక్షణతో జరిగినటువంటి ఈ కాపు సమావేశాన్ని రసాబస అయిందని చెప్పేసి ఒకళ్ళేసి, ఇంకొకళ్ళేమో ఇంకొకళ్ళకి అమ్ముడుపోయారని చెప్పేసి ఇంకొకళ్ళని చెప్పి, అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే కాపుల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారా? ఇటువంటిది జరగదు. ఎప్పుడు మీరు ఎంత విచ్ఛిన్నం చేయాలనుకుంటే కాపులందరూ కూడా అంత పటిష్టంగా తయారవుతారు. ఇంకా మునుముందు కూడా ఇవి ప్రతి జిల్లాల్లో కూడా మా కాపు రాజకీయ చైతన్య వేదిక, టీబీకే జేఏసీ అందరూ కలిసి సంయుక్తంగా ప్రతి జిల్లాల్లో అన్ని మీటింగ్లు పెట్టుకొని
మా జాతిని జాగృతం చేయడానికి మేమందరం కంకణ బొద్దులమై ఉంటాం. థ్యాంక్ యూ.